ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు 10,00,000 ఉండాలి. దాంతోనే రూ. 1,00,00,000 10,00,00,000 మరి అందరూ కనీసం ₹1,00,00,000 కావాలంటారు కదా! 1,00,00,000, 5,00,00,000 అన్న పెద్ద నంబర్‌లు టార్గెట్‌గా పెట్టుకుంటే అక్కడే ఫస్ట్ మోటివేషన్ చచ్చిపోతుంది. అందుకనే మన ఫస్ట్ టార్గెట్ 10,00,000 ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు. 10,00,000 నీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నాయనంటే నీకే తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక పవర్ నువ్వు ఫీల్ అవుతావు. నాకు సడెన్‌గా ఎమర్జెన్సీ వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, జాబ్ పోయింది, లేకపోతే ఇంట్లో ఏదైనా ఖర్చొచ్చింది. ఏదొచ్చినా కూడా చూసుకోవచ్చన్న ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది చూడు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాతది ఫ్రీడమ్. ఇప్పుడు నువ్వు జాబ్‌లో అప్ స్కిల్ అవుతావా? జాబ్ స్విచ్ అవుతావా? ఏదన్నా కొంచెం రిస్క్ తీసుకొని బిజినెస్ పెడతావా? ఏదైనా సరే నీ ఫ్యామిలీ టెన్షన్ లేకుండా నువ్వు ఆ రిస్క్ తీసుకునే ఫినాన్షియల్ కుషన్ నీకొస్తుంది. రిస్క్ కాదు, కాలిక్యులేటెడ్ రిస్క్ అన్నమాట. అంతే. దాంతో పాటు ఫినాన్షియల్ హైజీన్ ఒస్తుంది. ఇప్పుడు ఒక్కసారి బ్యాంక్ అకౌంట్‌లో 10,00,000 ఉంటే, ఇప్పుడు ఈ 10,00,000ని తగిలేసే వాళ్ళుంటారు. వాళ్ళ గురించి మనకనవసరం. కానీ ఈ 10,00,000 బ్యాంక్‌లో ఉంటే దీన్ని ఎలా గ్రో జేసుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏదైనా ఇన్స్యూరెన్స్ తీసుకోవాలా? ఏం చేయాలి? అని చెప్పి అలా ఫినాన్షియల్ థాట్స్, ఫినాన్షియల్ డిసిప్లిన్ గూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంకా అలా ఫినాన్షియల్ డిసిప్లిన్ తీసుకొని ఎప్పుడైతే ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తావో, అప్పుడు ఎయిత్ వండర్ అయిన కాంపౌండింగ్ నీ ఫ్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు రూ. 1,000 ఇన్వెస్ట్ చేసావు. ఇయర్‌లీ 10% రిటర్న్స్ అంటే రూ. 100 వస్తుంది. కానీ ఈ 10,00,000 నువ్వు పెట్టి దాని మీద ఇయర్‌లీ 10% రిటర్న్స్ వచ్చినా గూడా ఎవ్రీ ఇయర్ 1,00,000తో గ్రో అవుతుంది. అండ్ అదే నీకు తెలియకుండా నీకు కావాల్సిన 1,00,00,000 అవ్వచ్చు, 5,00,00,000 అవ్వచ్చు, 10,00,00,000 అయిపోతుంది. ఇదైతే ప్రాక్టికల్. నేను కూడా చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ వస్తుంది.